రేమా ఏమైందిరా? నేను ఇక్కడే ఉన్నాను కదరా, నన్ను అడగొచ్చు కదరా నువ్వు. ఏంట్రా మామ, ఏమైందిరా అంత బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావమ్మా, మన సర్పంచ్ రామారావు గారు చనిపోయారు. మంచివాడురా, దేవుడు మంచివాడిని ముందు తీసుకెళ్ళిపోతాడు. రామారావు గారు మన సర్పంచ్ రామారావు గారేనా? అరే, ఇంత మంచివాడు చనిపోయాడని మేము అందరం బాధపడుతున్నప్పుడు నువ్వేంట్రా సంతోషిస్తున్నావు? అతని చిన్న వయసులోనే సర్పంచ్ మన ఊరికి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆ విషయం తెలుసా నీకు? సార్, రామారావు గారు చాలా మంచి వ్యక్తి. మన ఊరికి చాలా మంచి పనులు చేశాడు. ఆయన అంటే ఊర్లో వాళ్ళందరికీ చాలా గౌరవం. నాకు కూడా చాలా గౌరవం ఆయన అంటే. అంత మంచి వ్యక్తి తన అవయవాలు కూడా దానం చేసి ఉంటాడు కదా. అలాంటప్పుడు నాకు కళ్ళు వస్తాయి. నేను మీలా ఈ లోకాన్ని చూడగలను. రోజు నా పనులు నేను చేసుకోగలను. యుగంధర్, రే యుగంధర్, వెళ్ళరా. వెళ్ళాడు ఏ హాస్పిటల్లో అవయవాలు దానం చేసేదో తెలుసుకోరా. ఆ అవయవాలు నాకు కావాలి. ఆ కళ్ళు నేను తీసుకున్నాను. అప్పుడు నాకు కళ్ళు వస్తాయి. మీ అందరినీ చూడగలుగుతాను. మీ అందరితో పాటు రోజు నేను ఎంజాయ్ చేయగలను. ఇల్లు కొనుక్కోరా, త్వరగా వెళ్ళరా. ఉన్నామా? రే భార్గవ్, ఒకసారి యుగంధర్ ఫోన్ చేసి వెళ్ళి చాలా సేపు అయిందిగా, ఇంకా రాలేదు. వాడు వెళ్ళి గంట సేపు కూడా అవ్వలేదురా. ఇప్పటికే 5-6 సార్లు అడిగావు నన్ను. వచ్చేస్తాను లేరా, వెయిట్ చేయి. తొందర నీకు బాగా ఎక్కువ. రే ఒక్కసారి కాల్ చేయరా. చేస్తే పోయేదేముంది, ఒకసారి చేసి కనుక్కో ఎక్కడ ఉన్నాడు. అసలు హాస్పిటల్ దొరికిందో లేదో ఒకసారి ఫోన్ చేయి. నన్ను చంపుతున్నారని బాధ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. చేస్తాను. చేసావా? అరే చేస్తున్నాను రా. రింగ్ అవుతుందారా? రింగ్ అవుతుందిరా. రే ఇవ్వరా, ఇవ్వు. చేస్తున్నాను. హలో యుగంధర్, ఎక్కడున్నావురా? కళ్ళు దొరికాయారా? హాస్పిటల్ అడ్రస్ దొరికిందా? ఏ హాస్పిటల్ రా? అయినా ఎక్కడున్నావు నువ్వు? ఇంతసేపు ఎందుకు అయింది? ఎక్కడున్నావు నువ్వు? ఏమైందిరా ఇంత లేటు? ఏంది? ఎక్కడున్నావు? హలో హలో హలో, పెట్టేశాడు రా. ఎక్కడున్నాడో కూడా చెప్పలేదు. అరే మామ, వాడు వస్తాడులే, నువ్వు కూర్చోరా. వచ్చింది ఎవరు? యుగంధరేనా? యుగంధర్, యుగంధర్ మాట్లాడట్లేదు. యుగంధర్, వచ్చింది ఎవరు? యుగంధరేనా? ఏరా పిలుస్తుంటే మాట్లాడట్లేదు, ఏమైంది? ఏం చెప్పమంటారా, అసలు అవయవాలు దానం చేయలేదా? ఏం చెప్తున్నా? ఆయన అవయవాలు దానం చేయలేదు. బాధపడరా, లేదు అతను కాకపోతే ఇంకొకటి ట్రై చేద్దాం. ఎంతో నమ్మకం పెట్టుకున్నాను రా ఆయన పైన. ఆయన మంచివాడు, అవయవాలు దానం చేస్తాడు, నాకు కళ్ళు వస్తాయి. చాలా ఆశ పెట్టుకున్నాను. నా ఆశలన్నీ అడిగేసాడు. అతను చాలా మంచివాడు అంటాడు కదా, ఈ ఒక్క మంచి పని ఎందుకు చేయలేదు? ఈ మంచి పని చేస్తుంటే నాకు కళ్ళు వచ్చాయి కదా. అందరూ అలాంటి వాళ్ళు చూసి చాలా పడి 5-10 చేతులు ఇచ్చి సాయం చేసి అనుకుంటారు కదా. వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు ఇచ్చి మమ్మల్ని సాయం చేసుకోవాలని ఎవరు అనుకోరు. వాళ్ళు కళ్ళు ఇస్తే మన పనులు మేమే చేసుకుంటాం, మా కాళ్ళ మీద మేమే నిలబడతాం. ఎందుకురా ఇది ఎవరు ఆలోచించరు. వాళ్ళు మీకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక్క కన్ను ఇచ్చాడని మేము అడగట్లేదు కదా. చనిపోయిన తర్వాత వ్యర్థంగా పోతున్న కళ్ళు కదా, దానికి ఎందుకు ఆలోచిస్తారు? ఎందుకు
ఈ జన్మలో అవయవాలు దానం చేస్తే వచ్చే జన్మలో అవయవాలు మొత్తంతో పుడతారని మూఢనమ్మకంతో ఉన్నారా? ఏదిరా మూఢనమ్మకం? ఏదిరా మూఢనమ్మకం? మనుషుల్లో దేవుని చూడమంటారే. మనుషులకి సహాయం చేస్తే దేవుని ఎందుకు రమ్మంటారు? నేను చేస్తాడు. అయినా నాకు అర్థం అవ్వగలుగుతారు. ఇది మనుషులు తప్ప ప్రభుత్వానికి తప్ప అర్థం అవుతుంది. ప్రభుత్వం ఆధార్ కార్డు కంపల్సరీ, రేషన్ కార్డు కంపల్సరీ, పాన్ కార్డు కంపల్సరీ, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అంటారు. కానీ అవయవాలు దానం చేయడం కంపల్సరీ నేను ఎందుకు అడుగుతాను? దీనికోసం ఒక సపరేట్గా కస్టమర్ కేర్ అనేది ఒప్పించేసి మన రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి ఉంటే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు బాబు నీ సర్టిఫికేట్స్ 10th మార్క్ లిస్ట్ ఏది, ఇంటర్ మార్క్ లిస్ట్ ఏది, గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ ఏది అంటారు. దాంతోపాటు నీ అవయవాల రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది అని అంటే మా అలాంటి వాళ్ళకి ఎప్పుడో కళ్ళు వచ్చాయి. నాకే కాదు, నాలో చాలామంది ఉన్నాను. నాలో చాలామంది కళ్ళు వస్తారా ఈ రూల్ ఖచ్చితంగా అమలు చేస్తారు. అయినా ప్రభుత్వం ఈ జనాలు ఎందుకురా దీని గురించి ఆలోచించరు? గుడ్డివాళ్ళంటే ఎందుకురా అంత చిన్న చూపు? జనాల్లో అవేర్నెస్ లేదా? అవేర్నెస్, ఇది అవేర్నెస్ సార్. దీనికి కూడా అవేర్నెస్ కావాలా? ప్రతి ఒక్కరికి తెలుసురా కళ్ళు అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి. దీనికి కూడా అవేర్నెస్ అయినా పుస్తకాల్లో దీని గురించి ఒక పాఠం వేసినా మంచిదేరా. ప్రభుత్వం దీని గురించి ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంది. అవయవదానం చేయండి, మీరు చనిపోయిన మీ కళ్ళతో ప్రపంచాన్ని చూడవచ్చు. నమ్మకాలు పక్కన పెట్టి అవయవదానం చేయండి, రేపు ప్రపంచానికి వెలుగునివ్వండి. అవయవదానం చేయండి, ఇంకొకటి లైఫ్ ఇవ్వండి.